స్టేషన్లో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. రన్నింగ్లో ఉన్న రైలు ఎక్కి ప్రయాణం చేస్తుండగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన జయశంకర్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఉత్తరాది తీర్థయాత్రకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్ పైనెక్కాడు. అతను రైలుపై నుంచి వెళ్తున్న విషయాన్ని బెల్లంపల్లి వద్ద రైల్వే పోలీసులు గమనించారు. వెంటనే మంచిర్యాల పోలీసులు అలర్ట్ చేశారు. దీంతో ట్రైన్ను నిలిపివేసి జయశంకర్ను అదుపులోకి తీసుకుని విచారించగా యువకుడు పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. వెళ్ళినాక ఆయన ఆధార్ కార్డు నైట్ తీసుకోలేదు. నైట్ పడుకున్నాక వీళ్ళు చలి బాగా పెడుతుంది. టాప్ ఫ్లోర్ కిందనే రూమ్స్ ఉన్నాయి, వాళ్ళు పైన తీసుకున్నారు. 500 రేకులేసి ఉన్నాయి, దాంట్లో తీసుకున్నారు. చలి బీభత్సంగా పెడుతుంది. పెట్టి నీ బస్ టికెట్ ఉందా? బస్ టికెట్ ఫోన్లో రెడ్ బాక్స్ బుక్ చేసిన. చలికి ఇట్లా వండుకున్నా. అంత స్పీడ్ కొద్దీ 4 డబ్బాలు ఉండే. 4 డబ్బాల నుంచి ముందుకు వచ్చిన ఒక్కొక్క డబ్బా వచ్చుకుంటా. నేను నాతో అందరూ బిహేవ్ చేస్తే నేను పైకి ఆలోచన నేను చేస్తాను. అక్కడ నుంచి రాత్రి అన్ని పోల్లల్లో అంత స్పీడ్లో 200 అంత ఎంత స్పీడ్ ఉందో ట్రైను జరిగితే పోల్ జరిగితే స్పాట్ డెడ్ అయింది. అది కొంచెం ఇట్లా జారిపోయినా కానీ 5 days అవుతుంది అన్నం తినక. ఇంటికాడ తిన్నపోయిన అన్నం ఆ టెన్షన్ అది కొట్టుకపోతున్నా. ఆల్రెడీ ఈ పోయినా కొద్ది కొట్టుకపోతుంటే పాకుంటా పోయినా. ఏడాగింది. ఏడాగినా కానీ దిగితే వీళ్ళు దిగుతారు. దిగి అటాక్ చేస్తారు. అందుకే బండి ఎక్కడ దిగలేదు. వెళ్ళినాక ఆయన ఆధార్ కార్డు నైట్